భగవతు ప్రియబంధువులందరికీ కూడా నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన బొబ్బిలి పట్టణంలో సింగారపు వీధిలో వేంచేసి ఉన్న శ్రీ భూనీలా సమేత శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణమందు ఆలయ యాజమాన్యం వారు గంబలి శ్రీనివాసరావు గారు, గంబలి మల్లికార్జునరావు గారు, గంబలి సామ్రాట్ గారి యొక్క విశేషమైనటువంటి సౌజన్యంతో ఈరోజు నరకాసుర సంహారం చేయడం జరుగుతుంది. ఈ నరకాసుర సంహారం గత దీపావళి ముందు రోజు నరక చతుర్దశి నాడు ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఆ రోజు వర్షం కారణంగా స్వామివారి కైంకర్య సేవని ఈ రోజుకి నిర్వహింపజేయడం జరుగుతుంది. అయితే ఈ నరకాసుర సంహారం దేనికి అంటే ప్రతి ఒక్కరిలో కూడా కొన్ని అసురు గుణాలనేవి ఉంటాయి. ఆ అసురు గుణాలు అనేవి ఎల్లప్పుడూ కూడా అవి ప్రతి ఒక్కరి యొక్క మదిలో ఉంటాయి. కాబట్టి వాటిని సంహారం చేయడమే ఈ యొక్క నరకాసురు యొక్క సంహారం తాలూకా ముఖ్య ఉద్దేశం. అటువంటి స్వామి కృష్ణ పరమాత్మ సత్యభామాదేవితో కూడి ఈ నరకాసుర సంహారం చేయడం అనేది జరిగింది. ఈ నరకాసుని యొక్క ఆధీనంలో కొన్ని 16,000 మంది గోపికా స్త్రీలందరూ కూడా ఉన్నారు. వాళ్ళు మహారాణులు కాబట్టి వారందరినీ కూడా విడిపించాడు. కాబట్టి స్వామి ఆ 16,000 మంది కూడా స్వామివారిని ఆశ్రయించి నాథునిగా స్వామివారిని చేపట్టారు. అటువంటి ఈ నరకాసుర సంహారం తాలూకా ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరిలో కూడా హిందూ ధర్మం అనేది ప్రతి ఒక్కరూ కూడా హిందూ ధర్మాన్ని పాటించాలన్నటువంటి సదుద్దేశంతో ఆలయ యాజమాన్యం వారు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాబట్టి చక్కగా హిందువులందరూ కూడా సమైక్యతను చాటుకొని హిందూ ధర్మాన్ని స్థాపన చేయాలని చెప్పేసి ఈ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నేను గంబలి శ్రీనివాసరావు, వైభవ వెంకటేశ్వర ఆలయ ధర్మకర్తగా ఇది 7వ సంవత్సరం. ఈ సంవత్సరం 7వ సంవత్సరం చేస్తున్న ఈ కార్యక్రమం అయితే ముఖ్యంగా చేయడానికి ముఖ్య కారణం నరకాసుర చేయడానికి కారణం ఏంటంటే బొబ్బిలి ప్రజలందరూ హాయిగా సంతోషాలతో ఉండాలని చేస్తున్న కార్యక్రమం ఇది. అయితే మరి ముఖ్యంగా ఈ కార్యక్రమం జేకేపూర్లో చేసేవారట, అప్పుడు చేస్తున్నారని తెలుసు. కానీ మన బొబ్బిలి నుంచి చాలామంది వెళ్తున్నారనే ఉద్దేశంతో మన కోవిల్లో కూడా చేసి మన బొబ్బిలి చుట్టుపక్కల ఉన్న ప్రజలందరూ వస్తారని ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టడం జరిగింది. దీనికి ముఖ్యంగా ఈరోజు బేబీ నాని గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు. అయితే మరి ముఖ్యంగా ఈరోజు ఎందుకంటే నాన్నగారి జ్ఞాపకార్థం ఈ టెంపుల్ కట్టాం. గంబలి సత్యనారాయణ గారు నాన్నగారి జ్ఞాపకార్థం ఈ టెంపుల్ని కట్టడం జరిగింది. కట్టిన తర్వాత ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియా అంతా చాలామంది చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారని ఉద్దేశంతో చేస్తున్న కార్యక్రమం ఇది. మరి ముఖ్యంగా ఈరోజు ప్రతిరోజు కూడా ఇక్కడ ప్రత్యేకమైన పూజలు చేస్తూ ప్రజల్లో మంచి ఆదరాదన పొందుతున్న వైభవ వెంకటేశ్వర ఆలయం ఇది. దానికి ముఖ్యంగా మా గిరిస్వామి చేస్తున్న పూజలకి చుట్టుపక్కల ప్రజలు ఎంతో హ్యాపీగా ఉన్నారని మా తాలూకా ఉద్దేశం. కార్యక్రమానికి 60 అడుగులు పొడుగుల నరకాసుర బొమ్మ తీసుకొస్తున్నాం. ముఖ్యంగా 2 లక్షల రూపాయలు విలువ గల సామగ్రిని ఈరోజు వెంగాపురం నుంచి తెచ్చి ఈ నరకాసుర వధలో ఉపయోగిస్తున్నాం. అయితే మరి ముఖ్యంగా ఈ కార్యక్రమానికి ఎంతోమంది మినిమం 10,000 మంది చుట్టుపక్కల బొబ్బిలి ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈసారి కూడా ఇంకా ఎక్కువ మంది వస్తారని మేము ఆశిస్తున్నాం.